ఎక్కడికి వెళ్ళినా బేబీ 2 అనే కాకుండా మళ్ళీ గంట వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తానని అడుగుతున్నారు నాకు. థ్యాంక్ యూ సార్. మీతో స్టేజ్ షేర్ చేసుకోవటమే ప్రౌడ్ అనుకుంటే మీకు బేబీ నచ్చడం ఇంకా చాలా హ్యాపీగా తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యా, నాకు ఈయన కో ప్రొడ్యూసర్ అన్నారు కదా అనురాగ్ ఇక్కడ. యా, ఇప్పుడు మనం అంటే మా చిన్నప్పుడు ఒక ప్రింట్ ఉండేది థియేటర్కి. సో ఒక రీల్ అయిపోగానే తీసుకెళ్ళి పక్కన ఇంకో థియేటర్కి తీసుకెళ్తారు. అట్లా ఆనంద్ డేట్లు అలా తిప్పేవాడు అతను. అంటే ఒక 10 రోజులు షూటింగ్ బేబీ క్యాన్సిల్, ఒక 20 రోజులు 30 రోజులు క్యాన్సిల్ అనగానే ఏ ప్రాజెక్ట్ సెట్ చేసేసేయాలి, ఆనంద్ని ఖాళీగా ఉంచకూడదు, పిండేయాలి అనే మైండ్ సెట్లో ఉండేవాడు. నా దరిద్రంగా నాకు సినిమా ఫాస్ట్గా తీయడం తెలియదు, గడ్డం పెంచమనేవాడిని, తీసేయమనేవాడిని, ఇలా చెప్తుండేవాడిని. ఈ గ్యాప్లో ఏదో ఒక సినిమా ఇరికించాలి ఖచ్చితంగా అని చెప్పేసి మ్యాక్సిమం ట్రై చేసేవాడు మనిషి. ఆ ప్రాసెస్లో అలా సో అలా గమ్ గణేష స్టార్ట్ అవ్వకూడదు అనుకుంటా ఉండేవాళ్ళు నేను. బేబీకి ఎక్కడ అడ్డం వస్తారో అని డేట్స్కి. బట్ ఒక్కసారి నాకు ఉదయ్ వచ్చి కథ చెప్పాడు. యాక్చువల్లీ నా ఒపీనియన్ కోసము. నాకు చాలా ఇష్టమైన జోనర్, నేను రాయలేకపోవచ్చు కానీ అలాగా అంటే ఒక ప్రియదర్శన్ గారు, క్రేజీ మోహన్ గారు టైమింగ్ ఉంటుంది చూడండి, అలాంటి టైమింగ్ ఉన్న డైరెక్టర్ ఉదయ్. అండ్ ఎంత బాగా ఫస్ట్ 5-10 నిమిషాలు తను నెరేట్ చేసిన విధానం అంటే షార్ట్ బ్లాక్స్ ఎవ్రీథింగ్ తను చెప్పాడు. నేను తర్వాత ఆ సీన్ చూసినప్పుడు నాకు ఏది చెప్పాడో నేను ఏం విజువల్ చూశానో అదే స్క్రీన్ మీద ఎగ్జాక్ట్లీ ట్రాన్స్లేట్ చేశాడు. అప్పుడే అర్థమైంది ఉదయ్ ఎంత మంచి డైరెక్టర్ అనేది. ఉదయ్, గుడ్ లక్, వెల్కమ్ టు ద క్లబ్. ఈ సినిమా నేను చూశాను, షూటింగ్కి వెళ్ళాను, సెట్కి వెళ్ళాను. నయన్, యువర్ అమేజింగ్. లైక్ ఇప్పుడు సాంగ్ కూడా పెద్ద హిట్ అయ్యింది. దాంట్లో ఆనంద్ డ్యాన్స్కి క్రెడిట్ నాకే ఇవ్వాలి. ఎందుకంటే నేను బేబీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆనంద్ నాకు డ్యాన్స్ రాదన్న డ్యాన్స్ వద్దు, డ్యాన్స్ రాదు, లేకపోతే ఏదో చెప్తాడు. నేను నువ్వు డ్యాన్స్ చేయాలి, తెలుగు హీరో అంటే డ్యాన్స్ చేయాలి, డ్యాన్స్ నేర్చుకోవాలి నువ్వు అని చెప్పి విజయ్ పొలాకి మాస్టర్ చేత చేయించుకొని ఒక సింగిల్ షార్ట్ సాంగ్ తీసాము. యాక్చువల్లీ కంటిన్యూస్ ఒక 6 minutes సింగిల్ షార్ట్ సాంగ్. అది బేబీలో పెట్టలేకపోయాం. కానీ నేను మొన్న షూటింగ్కి వెళ్ళినప్పుడు చూశాను, ఆనంద్ డ్యాన్స్ కుమ్మేస్తున్నాడు. యాక్చువల్లీ సాంగ్స్ అన్నీ నాకు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ తను.